కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. పాలనలో విఫలమైందని ఆరోపించారు. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వేర్వేరుగా 46% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు గులాబీ నేతలు. రాష్ట్రంలో పాలన పరాకాష్ఠకు చేరిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకుంటే మంత్రులు హెలికాప్టర్ యాత్రలు, చేపకూర విందులు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థులకు సరిగ్గా అన్నం పెట్టడం లేదని విమర్శించారు. కొండనాగులలోని ఎస్సీ బాలుర హాస్టల్లో శివరాత్రి పండుగ రోజు 380 మంది విద్యార్థులకు గాను 200 స్టూడెంట్స్ అవస్థలు పడ్డారని ట్వీట్ చేశారు కేటీఆర్. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వేర్వేరుగా 46% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. మూడింటికి సంబంధించి వేర్వేరు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడకగా ఉందన్నారు. బీసీ బిల్లులు మనం అనుకున్నట్టు 3 బిల్లులు పాస్ అయ్యేదాకా మీరు మైక్రోస్కోప్ పెట్టి చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో. అడుగడుగునా చూడాలి, ప్రతి క్షణం నిలదీయాలి. ఏదైనా ఊర్లో ఇవాళ రేపు మనం డిమాండ్ చేస్తున్నాం ఏంది, గ్రామ పంచాయతీలలో మీరు పట్టిక పెట్టండి. ఏ కులాలు ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఏ ఫలానా ఇల్లును మీరు ఏ కులం కింద గణన చేసిందని పట్టిక పెట్టమంటున్నాం. పెట్టినప్పుడు మిస్టేక్స్ ఉంటే గ్రామాలలో మీదే బాధ్యత నేను చెప్తున్నా. రాష్ట్ర మంత్రులు బాధ్యతను మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. 200 మీటర్లు కూడా దవ్వలేదని దానికి మరి దేనికైనా సిద్ధమా? వారు రాజకీయాల నుంచి వారు తప్పుకుంటారా, లేకపోతే హరీష్రావు గారు తప్పుకుంటారా? మేమందరం తప్పుకుంటాం. మా తప్పు అయితే వారు తప్పుకోమనండి, మంత్రి పదవులను తప్పుకోమని, లేకపోతే రాజకీయాలు తప్పుకుంటాం. మీరు ఇన్ని అబద్ధాలా? నోరు తెలిస్తే పూర్తి అబద్ధాలే. ఎమ్మెల్సీ కవితపై కొంతమంది రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓసీ వర్గానికి చెందిన కవిత బీసీ ఉద్యమం చేస్తోందని కొంతమంది అమాయకులు, స్వార్థపరులు విమర్శలు చేయడం సరికాదన్నారు. చరిత్రలో ఎంతో మంది గొప్పవారు ఇతర సామాజిక వర్గం అభివృద్ధికి పోరాటం చేశారని తెలిపారు. అమాయకులు అంటే నేను అజ్ఞానులు అనలేను, నాకు జ్ఞానం ఉన్నది. అమాయకులు, స్వార్థపరులు ఇవాళ కల్వకుంట్ల కవిత గారిని అరే ఆమె ఓసీ కదా, ఈమె బీసీ ఉద్యమం ఎట్లా చేస్తుంది అని అంటున్నారు. 27% ఉండే బీసీ రిజర్వేషన్ 44% తీసుకుపోయిన ఎన్టీ రామారావు ఏ కమ్యూనిటీ. షెడ్యూల్ 9 అనే చాప్టర్ను రాజ్యాంగంలో ఏర్పరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు కదా. స్వార్థ రాజకీయాలు మానుకొని ప్రజాపాలన చేయాలని అధికార పార్టీ నేతలకు సూచించారు బీఆర్ఎస్ లీడర్స్. లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు.